స్టూడెంట్స్, నేను రూప. మీరందరూ బాగున్నారు కదా? సో ఈరోజు సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం భారతదేశంలో జరిగిన కొన్ని పర్యావరణ ఉద్యమాలు మరియు మహిళా ఉద్యమాల గురించి తెలుసుకోబోతున్నాం. అభ్యాస ఫలితాలు: నర్మదా నదిపై ఆనకట్టలకు వ్యతిరేకంగా ఉద్యమాలు. సైలెంట్ వ్యాలీ ఉద్యమం 1973 నుంచి 85 వరకు. సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల కోసం మహిళల ఉద్యమం. సామాజిక ఉద్యమాలలో కొన్ని సాధారణ లక్షణాలు. కీలక పదాలు: అరకు వ్యతిరేకం, మద్యపానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మహిళా ఉద్యమం. ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లేదా దాని సూత్రాలకు సంబంధించినది లేదా మద్దతు ఇవ్వటం. పార్టిసిపేటరీ, పాల్గొనటం లేదా సపోర్ట్ చేయటం ద్వారా వర్గీకరించబడుతుంది. పెట్రోలింగ్, క్రమం తప్పకుండా నడవటం లేదా దాని చుట్టూ ప్రయాణించటం ద్వారా ఒక ప్రాంతాన్ని పర్యవేక్షించటం. నిషేధం, ముఖ్యంగా చట్టం ద్వారా ఏదైనా నిషేధించే చర్య. ప్రతిష్టాత్మక, విజయం సాధించాలనే బలమైన కోరిక మరియు సంకల్పం కలిగి ఉండటం లేదా చూపించటం. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాలు. సహజ అడవుల పరిరక్షణ కోసం అట్టడుగు స్థాయి ఉద్యమాలుగా 1970వ దశకంలో మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అటువంటి ఉద్యమం చిప్కో ఉద్యమం. దాని గురించి మీరు ఇప్పటికే అధ్యయనం చేశారు. నర్మదా నదిపై ఆనకట్టలకు వ్యతిరేకంగా ఉద్యమాలు. భారతదేశం యొక్క 1950ల అభివృద్ధి ప్రణాళికలో బాక్రా నాంగల్, హిరాకుడ్ మరియు నాగార్జున సాగర్ వంటి పెద్ద ఆనకట్టలు ఉన్నాయి. ఆకట్టుకునే నీటి నిల్వ, నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణ సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఇది చెట్లు, పొలాలు మరియు జంతువులను నాశనం చేయటానికి మరియు తక్కువ పరిహారంతో ప్రజలను తొలగించడానికి దారితీసింది. డ్యాం పెట్టుబడులు, అధిక వ్యయాలు, నిర్మాణ జాప్యాలు, ధరల పెరుగుదల మరియు తక్కువ నీటి నిల్వ సామర్థ్యం కారణంగా తగినంత నీటిపారుదలని ఎదుర్కొన్నాయి. ఇది వాటి నిజమైన సామర్థ్యంపై సందేహానికి దారితీసింది. భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన నదీ లోయ ప్రాజెక్టులో ఒకటైన
నర్మదా నదిపై పెద్ద మరియు చిన్న ఆనకట్టల శ్రేణిని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు ఈ ప్రశ్నలు తలెత్తాయి. నిర్వాసితులైన ప్రజలు ఆనకట్ట ప్రాజెక్టు నుండి భూమి మరియు అటవీ నష్టానికి న్యాయమైన పరిహారం పునరావాసం మరియు అడవుల పెంపకం కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే తగిన భూమి మరియు పునరావాస సౌకర్యాలు లేవు. సమన్వయ పరిహారం లేదా పునరావాసం కాదు, కానీ నిలకడలేని వనరుల వినియోగంపై ఆధారపడిన లోపభూయిష్ట అభివృద్ధి భావన నైపుణ్యం లేని మాన్యువల్ కార్మికులకు దారితీసింది మరియు పేద రైతులు మరియు గిరిజనుల జీవన నాణ్యతను తగ్గిస్తుంది. బావ మహాలియా నేతృత్వంలోని నర్మదా బచావో అనోడోలన్ నర్మదా లోయలో ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకించింది. ఇది సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని ఉపసంహరించుకుంది. ఎన్బీఏ ఉద్యమం సర్దార్ సరోవర్ డ్యాంను ఆపడంలో విఫలమైనప్పటికీ పేదలు మరియు శక్తిమంతులపై అభివృద్ధి యొక్క ప్రభావాన్ని పునః పరిశీలించటానికి ప్రేరేపించింది. నష్టపరిహారాన్ని పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాలను ప్రేరేపించింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం 1973 నుండి 85 వరకు. అంతరించిపోతున్న లయన్ టైల్డ్ మకాక్ వంటి అరుదైన జాతి జంతువులు మరియు మొక్కలను నాశనం చేయటంపై ప్రజల ఆందోళన కారణంగా కేరళలో సైలెంట్ వ్యాలీ డ్యామ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కేరళ హైకోర్టు దానిని నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం 1985లో ఈ ప్రాంతాన్ని నేషనల్ పార్కుగా మార్చింది. సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల కోసం మహిళల ఉద్యమం స్త్రీల పట్ల అసమానంగా ప్రవర్తించటం మరియు వారి హక్కుల కోసం వారి పోరాటం గురించి మనం ఇప్పటికే అధ్యయనం చేశాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు మణిపూర్ మహిళల 2 ఉద్యమాలను చూద్దాం. ఆడవాళ్లు ఏకమైతే దూబగుంట గ్రామంలో కూలీనాలీ చేసుకునే మహిళలను వారి భర్తలు కళ్ళు, అరకు కోసం దోపిడీ చేసేవారు. సీతమ్మ మరణవార్త చదివిన వారు కల్లుబండ్లను నిలిపివేశారు. దీంతో గ్రామంలోకి కందిపప్పు రాకుండా అరకిలో వేలంలో పాల్గొనలేదు. తమ విజయానికి విద్య కీలకమని వారు గ్రహించారు. 1992లో ఇతర గ్రామాలకు చెందిన మహిళలు కూడా అరకు అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఏటా అరక్ల వేలంపాటలను రద్దు చేయటంతో పాటు మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. (1993 మరియు 1995లో
అరెస్ట్ నిషేధానికి దారితీసిన మద్యపానం మానేస్తానని ప్రమాణం చేయవలసి వచ్చింది. మానవ హక్కులపై సామాజిక సమీకరణ. న్యాయ సమీక్ష లేకుండా ప్రజలను అణచివేయటానికి సాయుధ బలగాలను అనుమతించే చట్టాలకు వ్యతిరేకంగా మణిపూర్లోని మహిళలు ఎలా పోరాడారో చూద్దాం. భారతదేశంలో ఒక ప్రాంతం మణిపూర్ 2 విభిన్న భౌగోళిక భూభాగాలను కలిగి ఉంది. లోయ మరియు కొండలు. స్వతంత్రానికి ముందు లోయ రాచరిక పాలనలో ఉంది. అయితే కొండలు ప్రధానంగా గిరిజనులు. 1949లో మణిపూర్ భారతదేశంలో భాగమైంది. అయితే అనేక తెగలు దీన్ని వివాదాస్పదం చేశాయి. ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958ని అమలు చేసింది. ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయటానికి లేదా కాల్చటానికి భద్రతా దళాలను అనుమతించింది. మీరా పైబీ ఉద్యమం. మీరా పైబీ లేదా టార్చ్ బేరర్స్ 1970వ చివర్లో మద్యపానం కారణంగా ప్రజా రుగ్మతలను నిరోధించటానికి ఒక ఉద్యమం. అయితే 1980ల ప్రారంభంలో మణిపురీ స్వతంత్రాన్ని ఎదుర్కోటానికి భారత సాయుధ దళాలు మోహరించిన తరువాత ఇది మానవ హక్కుల కోసం ఒక ఉద్యమంగా మారింది. ఇది తరచుగా సైనిక కార్యకలాపాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీసింది. మీరా పైబీ నిరసన ప్రదర్శనలతో ప్రతిస్పందించారు. వెదురు మరియు రాక్ కిరోసిన్ టార్చులతో రాత్రిపూట వీధుల్లో పెట్రోలింగ్ చేశారు. బలం పుంజుకున్న ఏఎఫ్ఎస్పిఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారు ఎన్నికల బహిష్కరణ మరియు రిలే నిరాహార దీక్షలతో సహా వివిధ రకాల ప్రతిఘటనలను చేపట్టారు. వారిలో ఒకరైన ఇరోమ్ షర్మిల 10 ఏళ్లకు పైగా నిరాహార దీక్ష చేస్తూ గృహ నిర్బంధంలో ఉన్నారు. సామాజిక ఉద్యమాలలో కొన్ని సాధారణ లక్షణాలు. సాంఘిక ఉద్యమాలు సూత్రాల సరిహద్దులను దాటడం తరచుగా కనిపిస్తుంది. మహాలియా మరియు లూథర్ కింగ్ ఇద్దరూ పర్యావరణం మరియు సమానత్వం ప్రశ్నలను లేవనెత్తుతూ మానవ హక్కుల ఆదర్శాల సమతుల్యతను లేవనెత్తారు. కొన్ని ఉద్యమాలు బలవంతపు మార్పులను నిరోధిస్తాయి. మరికొన్ని మార్పులను డిమాండ్ చేస్తాయి. సామాజిక ఉద్యమాలు తరచుగా వ్యక్తిగత రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటాయి మరియు ఒకే కారణంతో మరింత ఐక్యంగా ఉంటాయి. దేశంలోని ప్రబలమైన రాజకీయ వ్యవస్థ ద్వారా తమ అంచనాలు నెరవేరలేదని ఒక ప్రాంతంలో లేదా కారణంతో వ్యక్తులు భావించినప్పుడు సామాజిక ఉద్యమాలు తలెత్తుతాయి.